నమస్కారం. ఈరోజు మనం అత్యంత ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. డేటా సెంటర్స్, వాటి నిర్వచనం, ప్రయోజనాలు మరియు ప్రభుత్వం వాటిపై ఎందుకు దృష్టి పెడుతోందో చూద్దాం. మీరు ఆన్లైన్లో చేసే ప్రతి పని, మీరు పంపే ప్రతి మెసేజ్, చూసే ప్రతి వీడియో, ఈ మొత్తం డేటా ఎక్కడ నిల్వ అవుతుందో తెలుసా? ఈ వీడియోలో డేటా సెంటర్స్ అంటే ఏమిటి, అవి మన డిజిటల్ ప్రపంచానికి ఎంత ముఖ్యమో, వాటి ప్రయోజనాలు ఏమిటో వివరంగా వివరిస్తాను. మీరు చూస్తున్నారు మ్యాంగోస్ ఐ తెలుగు. మా ఛానల్కి స్వాగతం. టెక్నాలజీ, ప్రపంచంలోని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ముందుగా డేటా సెంటర్స్ అంటే సరిగ్గా ఏమిటో తెలుసుకుందాం. డేటా సెంటర్ అంటే ఒక పెద్ద భవనం లేదా భవనాల సముదాయం. ఇక్కడ వేల సంఖ్యలో సర్వర్లు, నెట్వర్కింగ్ మరియు స్టోరేజ్ పరికరాలు ఉంటాయి. ఇది మన డేటా మొత్తానికి కేంద్రీకృత స్టోరేజ్ హబ్ లాంటిది. మనం ఉపయోగించే ఇంటర్నెట్, క్లౌడ్ సేవలు, మొబైల్ అప్లికేషన్స్ మరియు వెబ్సైట్లు అన్నీ పనిచేయడానికి ఈ డేటా సెంటర్స్ చాలా కీలకం. మరి డేటా సెంటర్స్ ఉండడం వల్ల మనకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, నిల్వ సామర్థ్యం. డేటా సెంటర్లు భారీ మొత్తంలో డేటాను సురక్షితంగా మరియు వ్యవస్థీకృతంగా స్టోర్ చేస్తాయి. రెండవది, వేగం మరియు విశ్వసనీయత. డేటా సెంటర్స్ ద్వారా మనం ఎప్పుడైనా ఎక్కడైనా మన డేటాను చాలా వేగంగా, నమ్మకమైన విధంగా యాక్సెస్ చేయగలం. మూడవది, భద్రత. శక్తివంతమైన భద్రతా చర్యలు, బ్యాకప్ వ్యవస్థలు ఉండటం వల్ల మీ డేటా సురక్షితంగా ఉంటుంది. విపత్తులు వచ్చినప్పుడు కూడా డేటా రక్షించబడుతుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం డేటా సెంటర్ల అభివృద్ధిపై ఎందుకు ఇంతగా దృష్టి పెడుతోందో తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా మిషన్ విజయవంతం కావడానికి స్థానిక డేటా నిల్వ చాలా అవసరం. దేశంలోనే డేటా సెంటర్స్ ఉంటే ప్రభుత్వ సేవలు, ఈ-కామర్స్ మరియు ఇతర డిజిటల్ కార్యకలాపాలు మెరుగ్గా పనిచేస్తాయి. డేటా సెంటర్ల స్థాపనతో భారీగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది. ముఖ్యంగా డేటా సార్వభౌమాధికారం. మన దేశ ప్రజల డేటాను దేశంలోనే నిల్వ చేయడం వలన విదేశీ ప్రభుత్వాల లేదా సంస్థల జోక్యం లేకుండా మన డేటా భద్రత మన చేతుల్లోనే ఉంటుంది. మిత్రులారా, డేటా సెంటర్స్ అంటే కేవలం భవనాలు కాదు, అవి మన డిజిటల్ భవిష్యత్తుకు ఆధారం. మన డేటా సెంటర్స్ ఎంత బలంగా ఉంటే డిజిటల్ ఇండియా అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. స్థానికంగా డేటా నిల్వ చేయడం వలన దేశ భద్రత మరియు ఆర్థిక వృద్ధికి అపారమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇక చివరికి వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ అండ్ షేర్ ద వీడియోస్. తెలుగుకు లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్ అండ్ షేర్ ద వీడియోస్ పొందడానికి బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.